వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ అనుచరులకు అప్పనంగా కట్టబెడుతోంది కూటమి సర్కార్. ఇప్పుడు ఆలయ భూములపై కూటమి కన్నుపడింది. ఆ భూములను తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు మరో జీవో జారీ చేసింది చంద్రబాబు సర్కార్. దీనివల్ల ఆలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విలువైన భూముల్ని ఏదో ఒక రకంగా అస్మదీయులకు అప్పగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది. ఆ భూములను కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు మరో జీవో జారీ చేసింది. దేవాదాయ శాఖకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలన్న అంశంపై సమీక్షించడంతో పాటు అందుకు మార్గదర్శకాల రూపకల్పనకు 4 అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,67,283 ఎకరాలు భూములున్నాయి. వీటిలో 4,244 ఎకరాలకు పైగా అత్యంత విలువైన భూములు పట్టణాల్లో ఉన్నాయి. ఇవి 1.55 కోట్ల చదరపు గజాల ఖాళీ భూములుగాను 50,000 చదరపు గజాల కట్టడాలుగాను ఉన్నాయి. అంటే మొత్తం 2.05 కోట్ల చదరపు గజాలన్నమాట. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయ భూములను లీజుకివ్వాలంటే వేలం పాట నిర్వహించి హెచ్చుపాటదారునికి నిర్ణీత మొత్తానికి ఇవ్వాలి. లీజు గడువు ముగిగానే మళ్లీ వేలం నిర్వహించాలి. దీనికి తూట్లు పొడుస్తూ 20 సంవత్సరాల పాటు లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు వ్యవసాయేతర ఆలయ భూములను బహిరంగ వేలంతో సంబంధం లేకుండానే లీజు రూపంలో ఇవ్వడం లేదా పొడిగించడానికి వీలుగా దేవాదాయ శాఖ నిబంధనల్లో మార్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది మే 2వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్పై 30 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు పేర్కొంది. ఆ నోటిఫికేషన్పై రాష్ట్ర మాజీ ప్రభుత్వ కార్యదర్శి సహా భక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాథమిక నోటిఫికేషన్ ప్రజల నుంచి అభ్యంతరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్పై పరిశీలన ప్రక్రియలోనే ఆగిపోయింది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో ఆలయ భూములను కూడా లీజుకిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం జారీ చేయడాన్ని భక్త సమాజం తప్పుపడుతోంది. ఇలాంటి జీవోలు ప్రభుత్వం అనుకున్న వారికి నామమాత్రం ధరకు కావాల్సినంత కాలం లీజుకు ఇవ్వడానికి ఉపయోగపడతాయని, తద్వారా ఆలయాల మనుగడ ప్రశ్నార్థకరంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.